పార్టీ నాయకులు ప్రశ్నించలేదు. నువ్వు ఒక బీసీ కదా, ఒక బీసీలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు ఎప్పుడు కూడా తగ్గించేటప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేకపోయిండ్రు? రిజర్వేషన్లు తగ్గించేటప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయిండ్రు అంటున్నా. సరే, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేవుడే కావచ్చు, కానీ బీసీలను అనగదొచ్చినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంట. నేను ఒక బీసీగా నువ్వు ఎందుకు స్పందించలేదు? పూర్తిగా మేము అదే అడుగుతున్నాం మిమ్మల్ని. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిర్రు, మేము అడగలేదు, మీకు తెలియదు విషయం. ఈ రోజు పత్రికా ముఖంగా, టీవీ ముఖంగా ఈ రోజు చర్చకు వచ్చింది విషయం. వారు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, బీసీలు అరగదొక్కి ఉన్న జనాభా తక్కువ చేసి ఓసీల జనాభా పెంచుకోవడం జరిగింది. ఈ రోజు ఆ విషయాన్ని చింతపండు నవీన్ గారు అడిగితే వారి పైన షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఒక బీసీ నాయకులుగా మీరు అడగండి. ఇప్పుడు మేము అడగలేకపోయినాం కదా, మీరు అడగండి, మీరు న్యాయం చేయండి బీసీలకు అని కోరుకుంటుంటే చేయలేదు, అది చేయలేదని కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరిగిందని ఒప్పుకుంటున్నారా? మేము అడగలేకపోయామంటే దాన్ని ఒప్పుకున్నారు. బీసీలకు కేసీఆర్ గారు వినండి, కేసీఆర్ గారి నాయకత్వం లోపల తెలంగాణలో సబ్బండ వర్గాలకు న్యాయం జరిగింది, ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. కాబట్టి సుభిక్షంగా పరిపాలన జరిగింది, అన్ని వర్గాలకు సంతోషంగా, ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. వారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీసీలు అడగదొక్కిర్రు, బీసీలు అడగదొక్కిర్రు. ఈ రోజు అసెంబ్లీలో ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలు గారు తెలుస్తుంది. కేసీఆర్ గారి జమానాలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఈ రోజు ఎట్లా పరిస్థితి ఉంది, బీసీల పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జరిగింది, తప్పులు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అది వదిలిపెట్టి ప్రతిపక్షాలపైన బురద జల్లడం అంటే మీరు అందరూ ఏం చేయాలంటే ఈ రోజు పోయిన గత పరిపాలకులు ఏం చేయలేదు, మేము అప్పుడు అడగలేదు, ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తారు, ఇప్పుడు ఏం అడగొద్దు. బురద జల్లుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ బురద జల్లలే. మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా. ఇక్కడ ఒక అంశం ప్రధానంగా మీ పార్టీకి మీరా వ్యతిరేకిస్తున్నది, లేకుంటే మేమా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? ఇప్పుడు బిల్లుని మీరు వ్యతిరేకిస్తున్నారు కదా, దాన్ని మీరు వ్యతిరేకిస్తూ మీరు సలహాలు సూచనలు ఇవ్వాల్సినోడు వాకౌట్ చేయడు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సలహాలు సూచనలు ఇచ్చి బీసీలను ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. వాకౌట్ చేసిపోతావాను? బీసీలను ఉద్ధరించే ప్రయత్నం చేయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, దాన్ని ఆ సంఖ్యను పెంచే ప్రయత్నం చేయాలి. నువ్వు వాకౌట్ చేసిపోతున్నావు అంటే దాని ఉద్దేశం ఏంది? అంటే బీసీలను ఉద్ధరించే ఉద్దేశం అది. ప్రధాన ప్రతిపక్షం అంటే ఏంది? ప్రజల కోసం కొట్లాటోడు ప్రధాన ప్రతిపక్షం. వాకౌట్ చేసిపోతే ప్రధాన ప్రతిపక్షమా? రేవంత్ రెడ్డి గారు సలహాలు తీసుకునే పొజిషన్ ఉన్నారండి మీరు? ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడానికి సలహా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి అనే ఎవరైతే సలహా తీసుకుంటామని మంత్రి గారే స్వయంగా చెప్తుంటే మీకు ఎక్కడ బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంది? మీకు చెప్పారు కేసీఆర్ కి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ఈ కులగండ్ల మీద మాట్లాడితే బాగుండేదని ఆహ్వానించారు. ఇన్ని సందర్భాలు ఆహ్వానించడం రాకపోవడం అనేది కొంతవరకు అనుమానాలకు తావిస్తుంది. వచ్చుంటే బాగుండేది కదా అభిప్రాయం. ఒక్క విషయం వినాలి మీరు, కేసీఆర్ గారు వస్తే కేసీఆర్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు వింటారా? వచ్చి చెప్తే కేసీఆర్ గారు శాసనసభకు వచ్చే సబ్జెక్ట్ కాదు. ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది దానిపైన ప్రతిపక్షంగా అందరూ మాట్లాడుతున్నారు. కేవలం టీఆర్ఎస్ మాట్లాడుతూ బీజేపీ కూడా మాట్లాడుతున్నారు కదండి. బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఈ బీసీ కులగన తప్పు ఉంది, ఎస్సీ వర్గీకరణ తప్పు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఇటువంటి పనులు సరైన విధానంలో చేయడానికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీ అందరూ కూడా కోరుతా ఉన్నారు. దానిపైన మీరు మాట్లాడండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ వినండి మీరు ఒక నిమిషం. కేసీఆర్ ఏ బీసీ ఓట్లతోనైతే తాను 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యండి, ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎమ్మెల్యే ఉండడు. మరి బీసీలకి నిజంగానే అసెంబ్లీలో అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు ఇంట్లోనో ఫామ్ హౌస్లో కూర్చుంటే బీసీలకు న్యాయం జరుగుతుందా? దానికోసమని నీకు బీసీలు ఓట్లేసింది. బీసీలు నీకు ఓట్లేసి 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టినప్పుడు బీసీలకు ద్రోహం చేస్తుందంటే, బీసీలకు అన్యాయం జరుగుతుందంటే నువ్వు గర్జించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని కేసీఆర్ చెప్తే ఇంకా అంటే నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చొని ఉంటే ఎట్లుంటారన్నా? నువ్వు ఫామ్ హౌస్ లో కూర్చుంటే ఎవరిన్నారు? నువ్వు అసెంబ్లీకి రా, ప్రజల గురించి మాట్లాడు. నిజంగా బీసీలకు అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఫామ్ హౌస్ లో ఉంటున్నావు? వాకౌట్ చేయమని చెప్తారా? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సలహాలు ఇవ్వమంటే వాకౌట్ చేయమని చెప్తారా? నీకు కాంగ్రెస్ పార్టీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మీరు సవరణ చేద్దామని అంటుంటే మీరు అసెంబ్లీని వాకౌట్ చేసిపోయే విధానాన్ని ఏమనాలని బీసీలను జరుగుతుంది. మీరు సరైన విధానంలో పని చేయండి, చేసే పని పని చేయండి అంటే అసెంబ్లీలో ఉండి మాట్లాడి పని చేయాలి. అది ప్రధాన ప్రతిపక్షమైన పని. నీలాగా
ఫామ్ హౌస్ లో ఉండో లేకుండా వాకౌట్ చేస్తే బీసీలకు న్యాయం జరగదన్నా. బీసీలకు న్యాయం అదే చేయాల్సిన చెప్తాం. ప్రజల మీకు పట్ల ఎట్లా కొట్టాడాల్సినటువంటి చేతనైతే బాధ్యత ఉంటుంది. మేనేజ్ చేసే శక్తి లేదు కాబట్టి పరిపాలన చేతనైతే లేదు. మీకు కేసీఆర్ గారు వచ్చి చెప్పాలని కోరుతున్నారు. చాలా సంతోషం. కేసీఆర్ గారు మంచి మేధావి కాబట్టి విజ్ఞత ఉంది, ఆ తెలివి ఉంది, మేధావి- అంత అవగాహన ఉంది ఆ కాబట్టి మేధావి కేసీఆర్ గారు సలహాలు మాకు కావాలనే సంతోషం. కోరుకుంటున్నాం. మీరు ఆ మంచిగా మేధావి సలహాలు మేము మంచిగా అదే కావాలని కోరుకుంటున్నాం. కోరుకుంటున్నాం. యావత్తు రామ్మోహన్ గారు తెలంగాణ ముందు ఇదే కోరుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తున్నారు. కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఆహ్వానిస్తున్నారు. మొత్తం కూడా ఆహ్వానించా. కూడా. ఆయన ఎక్కడ అవమానించలేదు. ఏ కానీ రోజు కూడా ఆయన ఇంకొక రావాలి, అంశం- మేధావి రావాలి, మాకు ఇంకొక అంశం, సలహాలు ఇవ్వాలి, ఆచార్య గారు, మా ఇంకొక జీవితాలు బాగా